అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రోడ్ని. రైట్, నేను వచ్చానంటే ఖచ్చితంగా మంచి మూవీతో మీ ముందుకు వస్తానని మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని తెలుసు. సో అలాగే రోజు మనం థియేటర్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని ఈ మధ్యన అన్నారు కదా. సో ఒక వీక్ గ్యాప్ ఇద్దాం. సో థియేటర్ కాకుండా మీరు ఇంట్లో ఉండి చూసుకున్నట్లు మంచి కంటెంట్ అయితే తీసుకొని వస్తున్నాను. సో కర్మ, సో ఎవరు చేసిన కర్మకి వాళ్ళే బాధ్యులు అంటారు. సో ఈ కర్మ గురించే తిరుగుతున్న ఒక సిరీస్ వచ్చింది. సో మీరైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్, మీకైతే ఏమాత్రం బోర్ కొట్టకుండా ఇంట్లోనే ఒకే దగ్గర కూర్చునేటట్లు ఒక సిరీస్ అయితే వచ్చింది. సో వ్యూహం ఆ టీం అయితే మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. హాయ్ 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 అన్న. హాయ్ 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 అవర్ యూ. ఫస్ట్ డైరెక్టర్ దగ్గర నుండి వస్తాను, ఎందుకంటే చాలా ఉంది ఇక్కడ. సో అన్న ఎలా ఉన్నారు? ఫైన్. సో అంటే నాకు వ్యూహం అనగానే రెండు తెలుగు రాష్ట్రాలని ఈ మధ్యన షేక్ చేస్తున్నారు ఒక వ్యక్తి, ఆర్జీవి గారు. సో ఆ షేక్ కూడా మీ షేక్ కూడా కలిసిపోతుంది. అసలు దీనికి దానికి డిఫరెంట్ ఉందని కొంతమంది చెప్పిస్తే మనకు క్లారిటీ వస్తుంది. టెక్నికల్గా వ్యూహం స్టార్ట్ అయింది 5 years ago. యా. సో రైటింగ్, స్క్రిప్టింగ్ అనే విషయాలుగా ఇది రిజిస్టర్ అయ్యింది కూడా దాదాపు 4.5 years ముందు రిజిస్టర్ అయ్యింది. 2018 నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్ మీద. ఆ వ్యూహం ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు నాకు, అది మధ్యలో స్టార్ట్ అయింది. మేబీ లైక్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత. సో అప్పటి నుంచి నాకు టైటిల్ ఇది వ్యూహమే. సో కర్మ వ్యూహం అని పెట్టాలని నా కోరిక ఫస్ట్ టైటిల్. బట్ కర్మ అంటే ఆన్ ది ఫేస్ చెప్పినట్టు ఉంటుందని దట్ సింపుల్గా వ్యూహం అని పెట్టాను. స్ట్రాటజీ, లైక్ ది స్టోరీ సిగ్నిఫైస్ ది స్ట్రాటజీ ఆఫ్ కర్మ. సో అందుకనే స్ట్రాటజీ అని ఒకటి వదిలేద్దాం అని చెప్పేసి ఆ స్ట్రాటజీ అని వ్యూహం అని పెట్టాను. ఇంగ్లీష్ టైటిల్ పెట్టకుండా తెలుగు టైటిల్ పెట్టుకుందాం అనే ఉద్దేశంతోనే వ్యూహం అని పెట్టాను. అండ్ ఈ సిరీస్లో చూసుకుంటే ఒక 60 members వరకు క్యారెక్టర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే జనరల్గా ఒక 5 క్యారెక్టర్ని హ్యాండిల్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి, ఎందుకంటే తిప్పకూడదు. దీంట్లో ప్రతిదీ ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది ఒకరితో ఒకరిది. సో ఇంతమందిని కనెక్ట్ చేయడం ఈ వేరే ఎలా అనిపించింది మీకు? అంటే లైక్ ఐ సెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాసే కర్మ కథ. సో ఇప్పుడు ఒక రామ్ కామ్ అంటే ఇద్దరి మధ్య రాయాలి, ఒక రివెంజ్ అంటే ఇద్దరు ముగ్గురు మధ్య రాయాలి. నేను కర్మ కథ చెప్తున్నప్పుడు కర్మ అంటే లైక్ సంథింగ్ విచ్ అబ్జర్వ్స్ అస్ అండ్ గైడ్స్ అండ్ లైక్ అబ్జర్వ్స్ అస్ ఫ్రమ్ వెరీ లాంగ్ హై అబౌవ్ నుంచి చూస్తుంది అది. సో అలా రాస్తున్నప్పుడు ఎక్కువ మంది పాత్రలు. సో ఒక సొసైటీని కర్మ చూస్తే ఎలా ఉంటుందని దాదాపు ఒక 60 మనుషుల్ని పెట్టి 60 డిఫరెంట్ జీవితాలు, డిఫరెంట్ వర్టికల్స్ నుంచి వచ్చారు వాళ్ళు. ఒకడు బిజినెస్ మ్యాన్, ఒకడు అంబులెన్స్ నడుపుకునేవాడు, ఒకడు స్టూడెంట్, ఇలా అందరి మధ్యల నుంచి కర్మ ఉంటే ఏంటి కథ, వాళ్ళ పైనుంచి చూస్తుంది కర్మ వాళ్ళని. సో అందుకనే సొసైటీని రెప్లికేట్ చేద్దామనే ఇలా చూస్ చేసుకున్నాను. అండ్ యాక్టర్స్ వైజ్కి వస్తే ఐఎమ్ బ్లెస్డ్ విత్ సమ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. సో వాళ్ళతో నేను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోయింది. మిగతా కొత్త యాక్టర్స్ వాళ్ళతో హ్యాపీగా నేను వాళ్ళకి 2-3 సార్లు ఎంచుకున్న క్యారెక్టర్లు కూడా అంటే పర్టికులర్గా వీళ్ళని ఈ క్యారెక్టర్కి న్యాయం చేస్తారు అనుకున్నానే ఎంచుకున్నారనమాట. డెఫినెట్లీ, బికాస్ ఎవ్రీవన్ హ్యాస్ గాట్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీవన్ ఆర్ ప్రూవెన్. తను వెబ్ సిరీస్లో రీసెంట్గా లూజర్ నుంచి ఆవిడ స్టార్ట్ అయ్యారు. శశాంక్ గారి గురించి చెప్పక్కర్లేదు, ఆయన అయితే నుంచి మొదలైంది ఆయన ర్యాంపేజ్. సో ఇప్పుడు సుశాంత్ పర్టికులర్గా ఈ నగరానికి ఏమైంది ఫేమ్. ప్లస్ నాకు పర్సనల్గా డీసీపీ అన్నామలై అని ఒక పోలీస్ ఆఫీసరు, ఆయన నాకు ఇన్స్పిరేషన్ వన్ ఆఫ్ ది సిచ్యువేషన్స్కి జీవితంలో. సో ఆయనకి దగ్గరగా సుశాంత్ ఉన్నారు కాబట్టి నేను సుశాంత్ని ఆ ఒక్క రీజన్ వల్ల కాదు, వన్ ఆఫ్ ద రీజన్స్ అది ఆయన సెలెక్ట్ చేసుకోవడం సుశాంత్ గారు అట్లాగా. సో మైకిల్, మెయిన్ ఇంపార్టెంట్ కాస్ట్ మీరు చూస్తే కనుక దే ఆర్ వెల్ ప్రూవెన్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. సో దట్ అక్కడ నాకు 70% ఈజీ అయిపోయింది. ఈ మిగతా 30% ఇప్పుడు రాములు కానివ్వండి, ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోస్టర్లో ఉంది. అండ్ ద సేమ్ టైమ్ ప్రమోద్, ప్రీతి అస్టాని, షీస్ గ్రోయింగ్ నౌ, ఇంకా మోనికా తంగపల్లి, మాతంగి ప్రసన్ అండ్ సోనియా ఆకుల, ఇలా కొత్త కొత్త యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరితో చేయడం అనేది ఇట్ వాస్ గుడ్. రాసుకున్నప్పుడే క్యారెక్టర్ని కూడా నాట్ ఎగ్జాక్ట్లీ తర్వాత ముందైతే నేను ఒక్కడే కూర్చొని రాసుకున్నాను. తర్వాత స్టూడియోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది సజెస్ట్ చేస్తే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి దాన్ని పాలిష్ చేయడం జరిగింది. సో తర్వాత ఫస్ట్ స్క్రిప్ట్ లాక్ అయ్యి అంత అయిన తర్వాత 8 episodes లాక్ అయిన తర్వాత వి స్టార్టెడ్ కాస్టింగ్. సో అది బడ్జెట్స్ ఉంటాయి, వాటిని బట్టి ఎలా చూసుకుందాం, ఏంటి ఏది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది. అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది. ఒక అగ్రెషన్, ఒక యాక్టర్ అగ్రెసివ్గా బాగా చేస్తాడు, ఒక యాక్టర్ డ్రామా బాగా చేస్తాడు, ఒక యాక్టర్ నిలబడితే సరిపోతుంది, డైరెక్ట్గా యాక్టర్ ఫేస్ సరిపోతుంది. ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. సో ఏ పాత్రకి ఏ క్యారెక్టర్, ఏ యాక్టర్ బాగా చేస్తాడు అన్నది
తీసుకుందాం. రైట్. ఆయనది నేను అనుకోకుండా ఒకరోజు ఆ సినిమాలో ఆయన టాక్సీ డ్రైవర్ క్యారెక్టర్ ఉంటుంది. అది మొత్తం హడావిడి ఉంటుంది ఆయన క్యారెక్టర్, మొత్తం టెన్షన్గా ఉంటుంది ఆయన. ఓకే. సో ఇందులో చైతన్య క్యారెక్టర్కి, మిస్టర్ ఎక్స్ క్యారెక్టర్ కూడా మోరోలెస్ ఆయన పాత్ర దగ్గరగా ఉంటుంది. నేను అందుకని చైతన్య గారు అని నేను మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆనంద్ గారికి రెఫర్ చేస్తే హీ గాట్ మీ కనెక్టెడ్ టు హిమ్. రైట్. అట్లా ఎక్కడికి ఏ సినిమాకైనా వెబ్ సిరీస్ కానీ ఒక కీ పాయింట్ అనేది ఉంటుంది, కీ రోల్ అవర్స్ కీ పాయింట్. సో ఏ మూవీకైనా కీ రోల్ అనేసరికి ఫస్ట్ మిమ్మల్నే చూస్తారనమాట. సో మీ బిఫోర్ మూవీస్ చూసుకోవచ్చు, ఏదైనా కథను తిప్పేదైనా కథను మార్చేదైనా మీకే ఉండదు. అలాంటి రోల్ వస్తున్నందుకు ఎలా ఫీల్ అవుతుంది? అసలు డెఫినెట్లీ ఫర్ ఎనీ యాక్టర్ ఏ పాత్ర అయినా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ వెన్ యూ హ్యావ్ అంటే మనకు చాలా సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ ఉంది ఒక కథలో అన్నప్పుడు దెర్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఓవర్వెల్మ్డ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ ఫార్చునేట్ అండి యాక్చువల్లీ అలాంటిది రావడము. ఎందుకంటే అది దానికి డ్యూరేషన్తో సంబంధం ఉండదు. ఎంతసేపు ఉన్నాం సినిమాలో, మనం ఏం చేసాము అన్నది ఇంకా సంబంధం ఉండదు. వాట్ ఎవర్ డ్యూరేషన్ నేనున్నా ఆ డైరెక్టర్ చెప్పింది ఏం కావాలనుకున్నారో, ఇఫ్ హీ కుడ్ ఎక్స్ట్రాక్ట్ వాట్ హీ వాంటెడ్ 100% రిజిస్టర్ అయిపోద్ది, గుర్తుండిపోతాను. సో అదే నా బేసిక్ ప్లస్ పాయింట్ అనుకుంటున్నాను. నేను చేసిన కొద్ది సినిమాలైనా ఇన్ని ఇయర్స్లో ఏది చేసినా ప్రజలు చూశాక డెఫినెట్లీ వాళ్ళలో గుర్తుండిపోతా. అందుకని ఇంకా ఇన్ని ఇయర్స్ అయినా తక్కువ చేసినప్పటికి కూడా ఆ రికగ్నిషన్ ఉంది అని ఐ బిలీవ్ అండి. అండ్ గోల్డెన్ లెగ్ అనే ఒక బిరుదు కూడా బయట వస్తుంది. సూపర్. అంటే ఓటీటీలు ఈ మధ్యన ఎంత హైలైట్ అవుతుంది మీకు తెలుసు. సో అలాంటిలో వీళ్ళ క్యారెక్టర్ పడితే బాగుంటుంది అనే నేమ్ రావడం చాలా 100% అంటే నేనున్నా తనున్నా ఆ కంటెంట్ బాగుంది అనుకోవడం మాకు హెల్ప్ అవుద్ది, కంటెంట్కి హెల్ప్ అవుద్ది అన్నప్పుడు ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. సో ఇలాంటిది ఇంకా వచ్చి మేమిద్దరం కలిసి లేదా తను ఇండివిజువల్గా నేను ఇండివిజువల్గా ఇంకా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ట్రూలీ హ్యాపీ. చూసుకుంటే ఒక మంచి, అంటే అన్నీ చెప్పకూడదు, ఒక మంచి బాధ్యత గల కొడుకుగా ఒక పెయిన్ ని చూపిస్తూ అది వెళ్తున్నారు. అవును. సో అవే అయితే అంటే చూసే వాళ్ళకైతే చాలా బాగా కనెక్ట్ అయింది. అవును. చూడని వాళ్ళకి స్టార్టింగ్ లో నెగిటివ్. సో అది ఎలా అనిపిస్తుంది అంటే నెగిటివ్ గా స్టార్టింగ్ నుండి? అంటే యాక్చువల్లీ అలా వేరియేషన్స్ ఉన్నప్పుడే ఛాలెంజింగ్ ఉంటుంది యాక్టర్కైనా. అండ్ చూసే వాళ్ళకి కూడా ఫ్లాట్గా ఉన్నప్పుడు పెద్ద ఎక్సైట్మెంట్ ఉండదు. వేరియేషన్స్ ఉండి ఒక యాక్టర్కి ఒక క్యారెక్టర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్స్ పర్ఫామ్ చేసే స్కోప్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం ఇంకా దగ్గర అవుతాం చూసే ఆడియన్స్కి. సో తను కథ చెప్పినప్పుడు నాకు ఫస్ట్ టైం నరేషన్ అదే లాంగ్ బ్యాక్, ఇది 5 years జర్నీ అన్నారు. సో అప్పటి నుంచి వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎంతసేపు ఉన్నామన్నది పక్కన పెట్టేస్తే ఈ జర్నీ మాత్రం చాలా లాంగ్ మాకు, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. కోవిడ్లో అన్ని తట్టుకొని అన్ని దాటి ఈ స్టేజ్కి ఇవాళ అమెజాన్లో వచ్చింది ఈ సిరీస్. సో ఫ్రమ్ ద ఫస్ట్ డే వెన్ ఈ టోల్డ్ మీ, కథ చెప్పినప్పుడే టూ ఎక్సైటింగ్ కథ బట్ వెరీ కాంప్లికేటెడ్. అండ్ హీఈస్ ఎ డెబ్యూ డైరెక్టర్. తను నరేట్ చేసినప్పుడు అర్థమైపోయింది హీఈస్ టాలెంటెడ్ అండ్ హీ హ్యాస్ దట్ వాట్ ఎవర్ కన్విక్షన్ ఏదైతే ఉంటుందో 100% ఉందని తెలుసు. మొత్తం కథ చెప్పినాక నేను కథను రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తే డెఫినెట్లీ నాకు ఎన్నో పాయింట్స్ మిస్ అయిపోయినాయి. సో నేను చెప్పాను ఆయనకి, సార్ మీరు ఇది కథే కర్మ అంటున్నారు. సో ఈ కథ నాకు చెప్పడము ఈజ్ ఎ డెస్టినీ. సో నా వరకు వచ్చింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ నేను ఈ కథ చెయ్యాలి అనే వచ్చింది కదా నా దగ్గరికి. మన కథ, మీ కథ అలాంటిది, రియాలిటీ కూడా అదే. మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను చెయ్యాలి. సో నేను చేస్తాను, నాకు చాలా నచ్చింది, నేను చేస్తాను. బట్ నా మైండ్లో 1000 డౌట్స్ ఉన్నాయి. మీరు డెబ్యూ డైరెక్టర్, మీరు ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అని చూడండి. నాకు ఈ నచ్చింది, ఈ కథ నచ్చింది, మీరు నచ్చారు, నేను సోల్ అండ్ సోల్ మీ పైన నమ్మకంతో చేస్తాను. నేను మీకు కథ చెప్పేశాను కదా, మీకు తెలుసు కదా అని అంటే అలాంటి కథ కాదు ఇది. ఇది ఎన్ని చెప్పినా తర్వాత 100 డౌట్లు వస్తాయి. సో మీరు దానికి రెడీగా ఉండండి. మీకు ఛాలెంజ్. మాకేముంది, యాక్టర్ నేను నా పని ఏంటో వచ్చి చేసుకుని వెళ్తాను. ఆయన 24 అయినే చూసుకోవాలి, 24 క్రాఫ్ట్స్ అయినే చూసుకోవాలి అండ్ ప్రతిదీ అయినే చూడాలి. సో నేను మీ పైన డిపెండ్ అవుతానండి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్. దిస్ ఇస్ కర్మ. ఎస్, దిస్ ఇస్ డిస్టైన్ టు మీ. నమ్ముతాను అంటే అప్పుడప్పుడు కోయిన్సైడే అలాంటివి అవుతాయండి. అది మీరు నమ్మొద్దు అనుకున్నప్పుడు నిజంగా అలాంటిది ఏదైనా అయింది అనుకోండి, ఓహో దీన్ని నమ్మాలేమో కదా అన్నట్టు ఉంటుంది. దేన్ని కూడా మనం 100% ఇది నమ్మాలి అని మనం చెప్పలేము లైఫ్లో. నమ్మాలి ఇది అవుద్ది అంటే అప్పుడప్పుడు అవ్వకపోవచ్చు కదా. సో యూ నెవర్ నో. సో దానికి ఒక 100% ఈ స్టేట్మెంట్ అని అయితే ఇవ్వలేము. బట్ ఎస్, మా కథలో అది నమ్మాలి మనం. రియల్ లైఫ్లో ఎంత నమ్మినా నమ్మకపోయినా కథలో అయితే నమ్మాలి. నమ్మినప్పుడే ఇది ఇలాంటిది. సో నాకు ఇది వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ ఈజ్ వండర్ఫుల్ రోల్, వండర్ఫుల్ డైరెక్టర్.
నెక్స్ట్ నాకు అన్నపూర్ణ స్టూడియోస్ అండి. ఐఎమ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్. సుప్రియ గారి కోసం నేను డెఫినెట్లీ చేస్తాను, బికాస్ ద వే తను మాకు లూజర్ అప్పుడు మాకు సపోర్ట్ చేసిందో ఈజ్ అన్బిలీవబుల్ అండి. ఆ టైం, అది కూడా ఆ కోవిడ్ టైంలో అవన్నీ. అదర్ దెన్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ సుప్రియ గారు, ఇట్ వుడెంట్ హ్యావ్ బీన్ ద వే ఇట్ ఈస్. సో ఆ బాండింగ్ ఉంది కాబట్టి అదొక రీజన్ నేను ఈ దీంట్లో ఉండడం. అండ్ ఇంకోటి అమెజాన్ అండి. సో ఎనీ యాక్టర్కి గ్రోత్ అన్నప్పుడు మనం ఏ ప్లాట్ఫామ్లో వస్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది, వ్యూవర్షిప్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ అన్ని ఆస్పెక్ట్స్ నాకు కలిసినాయో, ఐ థాట్ నేను ఈ వ్యూహంలో నేను ఉండాలి అని డెసిషన్ తీసేసాను. ఊహంలో మనం కూడా ఉండాలి, మన కోసం వచ్చింది మనం ఉండాలి. సో ఆ కర్మకు మనం వెళ్ళిపోయాం. యా చాలా బాగా ఎంజాయ్ చేసింది నేను ఆల్ యాక్టర్స్ తోటి కానీ ఎవ్రీబడి. దీంతో నాకేమీ లేదు, అంటే కథ ఇనిషియేట్ చేయడానికి నేనే ఇద్దరే, బట్ ఇద్దరం కలిసి మాత్రం చేయలేదు. అది యాక్టర్గా చూసుకుంటే ఏదో ఒక రోల్ అనేది ఆడియన్స్లోకి అది ఒక క్యారెక్టర్ బాగా వెళ్ళిపోద్ది, అలాంటిది ఎప్పటికీ మర్చిపో. అవును. సో అలాంటి క్యారెక్టర్ సైలో సో దాని గురించి ఏం చెప్పి అస్సలు అది సీరియస్ చెప్పాలంటే అయితే సై అనుకోకుండా ఈ మూడు, దాని తర్వాత ఎన్ని చేశాను ఏంటి అవన్నీ ఉన్నా లేకపోయినా ఈ మూడిటికే నా ఫౌండేషన్. అంటే ఇప్పుడు కూడా ఆఫ్టర్ 20 years అరే సై శశాంక్ అని అంటారంటే అంటే 2 generations అయిపోయింది, బట్ స్టిల్ అదే ఉంది అన్నది అదొక ఇంపాక్ట్ అలా ఎలా ఉండిపోయిందంటే దట్ ఆ ఫేజు ఆ రోల్స్ అవన్నీ నాకు లైఫ్ టైం మెమరీస్ అండి. అంటే నేను తర్వాత ఎన్ని రోజులు యాక్టింగ్ చేస్తాను, ఎన్ని రోజులు నాకు ఆపర్చునిటీ వస్తాయి అన్నది కర్మ, యూ నెవర్ నో, వస్తే రావో కూడా తెలియదు నాకు, బట్ అవి మాత్రం నాకు విల్ ఫర్ ఎవర్ లివ్ విత్ మీ. రైట్, మీ వరకు వస్తే యాక్టింగ్ చాలా బాగుంది నాకు చూశాను, అండ్ సిరీస్ కూడా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. సో మీ క్యారెక్టరైజేషన్ మీకు ఎలా అనిపించింది చెప్పండి, నాకు ఒక పాయింట్ ఉంది అది కూడా చెప్తాను. షూర్. సో నాకు బేసికలీ ఫస్ట్ నేను స్క్రిప్ట్ అడిగి చదవడం స్టార్ట్ చేసినప్పుడు 8 episodes, ఈచ్ ఎపిసోడ్ 40 minutes లాంగ్, అంటే ఎంత కంటెంట్ ఉంటుందో ఊహించుకోండి. మీరు సిరీస్ చూసారు, క్లోజ్ టు 80 క్యారెక్టర్స్. నేను ఫస్ట్ ఎపిసోడ్ చదివాను, అండ్ సెకండ్ ఎపిసోడ్కి వెళ్ళి మళ్ళీ ఆ పేర్లు వచ్చినప్పుడు నాకు గుర్తు రావట్లేదు. ఫస్ట్ ఎపిసోడ్ ఐ వాజ్ లైక్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఓకే ఈ క్యారెక్టర్ ఎవరు అని మళ్ళీ వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకునే అలాగా. సో తర్వాత నా ఆపేసానికి చదవడం. ఓకే సి ఎవ్రీబడి హ్యాస్ సో మచ్ ట్రస్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సుప్రియ గారి నుంచి, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి, అమెజాన్ ప్రైమ్ ఒక డెబ్యూ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేస్తాను. ఇట్ హ్యాస్ టు బి ఎ గుడ్ ప్రాజెక్ట్. అండ్ దెన్ దట్ హీస్ కన్విక్షన్ సో అవన్నీ చూసిన తర్వాత ఓకే ఐఎమ్ షూర్ ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్. ఫస్ట్ నేను నా ట్రాక్ తెలుసుకుందాము, దాన్ని బట్టి ఐల్ గో అహెడ్ అనుకున్నాను. అండ్ దెన్ ఐ రియలీ లైక్డ్ ఇట్, సో ఐ వెంట్ అహెడ్. ఐ ట్రస్టెడ్ ఇన్ హిమ్ కంప్లీట్లీ. సో అంటే మేము పావని గారిని ఇంతకుముందు చూసిన వాటిలో ఒక వేలోనే చూసాం, యాక్టర్ మంచిగానే చేస్తున్నాం, బట్ ఒక సీన్ అనేది నాకు గట్టిగా తగిలేసింది. అంటే పుట్టమే చేసుకుని ఒకటి అక్కడ అదే చెప్పొచ్చులే, కొంతమంది చూస్తారు. సో గతం గుర్తుకొచ్చే సీన్ చూడు, అక్కడ మీ యాక్టింగ్ అవ్వచ్చు, మీ పర్ఫార్మెన్స్ నిజంగా అద్భుతంగా అనిపించింది. సో ఆ సీన్ మీకు ఎలా అనిపించింది? అది ఐ ఫెల్ట్ రియలీ గుడ్ యాజ్ అన్ యాక్టర్ దట్ డే. ఆ రోజు షూటింగ్ చేస్తున్నప్పుడు మీరు చెప్పినట్టు నాకు యాక్టింగ్కి స్కోప్ ఉండే రోల్స్ అంత ఎక్కువ రాకపోవచ్చు, బట్ ఇందులో నాకు లిమిటెడ్ స్కోప్ ఉన్నా కూడా ఒక 2-3 scenes చాలా మంచిగా ఉన్నాయి. ఆ రోజు ఆ సీన్ చేసినప్పుడు ఓ నేను ఇది కూడా చేయగలనా అన్న కాన్ఫిడెన్స్ నాకు వస్తుంది చూసారా. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ దట్ డే. అండ్ ఆన్ స్క్రీన్ చూసుకున్నప్పుడు అది ట్రాన్స్లేట్ అయినప్పుడు కూడా ఓకే యాజ్ అన్ యాక్టర్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్. నాకు అలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వన్ మోర్ ప్రాజెక్ట్ లూజర్. అది చేసినప్పుడు ఫస్ట్ టైం ఆమె డీసెంట్ యాక్టర్ అని చెప్పేసి నాకు ఒక కళ్ళలో టీయర్స్ వచ్చేసి అనమాట, ఐ కెన్ యాక్ట్ వెల్ అని. అప్పటిదాకా ఓకే చేస్తున్నాను, ఓకే ఫైన్ అనిపించింది, కానీ యాజ్ అన్ యాక్టర్ సాటిస్ఫాక్షన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు లూజర్తో వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఒక 2-3 scenes ఉన్నాయి వేర్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్ యాజ్ అన్ యాక్టర్. అండ్ ఇంత బిఫోర్ చూసుకుంటే సేవ్ ద టైగర్స్, సో ఆడియన్స్లోకి ఒక మంచి పేరుతో వెళ్ళారు. అండ్ తర్వాత లూజర్ కూడా ఓకే ఇప్పుడు కూడా వెళ్తున్నారు. అంటే బ్యాక్ టు బ్యాక్ చూసుకుంటే ఓటీటీకి ఎక్కువగా వెళ్తున్నారు. థియేటర్ వరకు వెళ్ళరా లేకపోతే ఏంటి? అలా థియేటర్ వరకు వెళ్ళకూడదని ఏం లేదు, బట్ మీకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరికేది వెబ్లో. అంటే లుకింగ్ ఎట్ ద లాంగర్ లెంత్ ఉంటుంది కాబట్టి స్టోరీది, అందులో ఎక్కువ యాక్టర్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో అలాంటి స్కోప్ నాకు దొరుకుతుంది వెబ్ సిరీస్లో. మూవీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకి తక్కువ రోల్స్ ఉంటాయి, ఉన్నవి కూడా లైక్ ఎక్కువ సపోర్టింగ్ రోల్స్, చెల్లి అక్క ఇలాంటి రోల్స్ ఉంటాయి. సో నాకు మంచి రోల్స్ దొరుకుతుంది వెబ్లో కాబట్టి ఐమ్ గోయింగ్ ఎట్ విత్ వెబ్. అదే ఒకవేళ మూవీస్లో ఇలాంటివి దొరికితే చేస్తాను, బట్ అంతేగాని మూవీస్లో కనిపించడం కోసం ఏదో ఒక రోల్ తీసుకొని అయితే నేను చేయాలనుకోవట్లేదు.
అండ్ సేవ్ ద టైగర్లో చూసుకుంటే ప్రియదర్శిని వేరే కపుల్తో చూసాం, మళ్ళీ తర్వాత ఇంకో దాంట్లో మీ ఇద్దరిని చూసాం. సో తను కూడా బలగం అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచిగా వెళ్తున్నారు. సో అతనితో కాంబినేషన్ ఎలా అనిపించింది ప్రియదర్శిని? సో లూజర్లో ప్రియదర్శి గర్ల్ ఫ్రెండ్ నేను. యా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇందాక చైతన్య కానీ ఇప్పుడు యూనో శశాంక్ ఎక్కడికి పరుగులో హీ వాజ్ మై హస్బెండ్, అండ్ లూజర్లో దర్శన యూనో బాయ్ ఫ్రెండ్. సో ఎలాంటి అలాంటి యాక్టర్స్ చేసినప్పుడు దే గివ్ యూ దట్ స్పేస్. మనం చేయడానికి మనకి కొంతమంది ఏంటంటే మరీ ఎక్కువ సజెషన్స్ ఇస్తే ఎక్కువ ఇంట్రూడ్ అవుతారు. అలా కాకుండా దే రెస్పెక్ట్ యూ యాజ్ అన్ యాక్టర్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో గివ్ యూ దట్ స్పేస్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి యాక్టర్స్ దొరకడం ఐ ఫీల్ రియలీ లక్కీ. రైట్. అండ్ దీంట్లోనే అమెజాన్ ప్రైమ్ చూసుకుంటే ఆల్రెడీ దూత వెళ్తుంది. సో దాంతో పాటు మీరు మళ్ళీ వెళ్తున్నారు, పోటీ అనుకోవచ్చా? No, not exactly. That's a different story and it is written by Vikram sir. And అక్కడ చైతన్య ఉన్నాడు అందులో. సో ఇట్ హాస్ గాట్ ఇట్స్ పాజిటివ్. అది ముందే పోతుంది, అది మాకన్నా ముందే రిలీజ్ అయింది. అండ్ ఆడియన్స్ నుంచి అప్రిషియేషన్ రిలీజ్ అయింది ఆల్రెడీ, ఆడియన్స్ నుండి ట్రెండింగ్ అవుతుంది అది. అంటే చూడండి, అది రిలీజ్ అయ్యి దాదాపు 2 వారాల పైన అయిపోయింది. అది ఇంకా టాప్ లో ఉందంటే ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్, ద కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ లవ్ ఇట్ ఇస్ గెటింగ్. బట్ అట్ ద సేమ్ టైం అది ఎంత స్పీడ్ లో పోతుందో మాకు అంతే స్పీడ్ దొరికింది. దగ్గర వచ్చాం చూస్తే మోరల్లెస్ ఇది ఒక కాంపౌండ్ 2 ప్రాజెక్టులు అలా వెళ్తున్నాయి ఫాస్ట్ గా. డెఫినెట్గా అది బిగ్గర్ ప్రాజెక్ట్ అది. కానీ ఆడియన్స్ ఎక్కువగా కంటెంట్ చూస్తారు, రెండు తెలుసు కదండి. మంచి కంటెంట్ వచ్చిందంటే వాళ్ళు వదిలే ప్రసక్తి లేదు. అండ్ చూసుకుంటే కోవిడ్ టైం ముందు స్టార్ట్ అయింది ఇది. సో కోవిడ్ టైంలో చాలా కష్టాలు పడ్డారు, చూసే ఉంటారు. మీరు అవన్నీ ఎలా ఫేస్ చేస్తూ మళ్ళీ షూట్ని కంటిన్యూ చేశారు? అంటే సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపు కోవిడ్ టైంలో మాది స్క్రిప్ట్ కంటెన్షన్ సిచ్యువేషన్లో ఉన్నాం మేము. బేసిక్గా స్క్రిప్ట్ని పాలిష్ చేసే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. సో అది ఇంకా స్టార్ట్ చేయలే. సో అన్నపూర్ణ డింట్ ఇన్వెస్ట్ ఈవెన్ సింగిల్ పెనీ అట్ దట్ టైం. జస్ట్ నా వరకు తప్ప మిగతా బయట అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు వాళ్ళు. సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు స్టాప్ దిస్. బట్ జూమ్ కాల్స్లో మేము స్క్రిప్ట్ని కంటిన్యూ చేసాం, డిస్కషన్స్ తీసుకెళ్ళాం. 3 కోవిడ్ తట్టుకుంది ఈ ప్రాజెక్ట్, పైగా 80 మంది యాక్టర్లు. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ ఎ ప్రొడ్యూసర్ టు సే నో. ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఎందుకు ఇప్పుడు కోవిడ్ టైం? బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ అన్సర్టెనిటీ. వచ్చే అవార్డ్స్ ఇలాంటి టైంలో ఇది అవసరం అని? నో నెవర్ నో. ఎప్పుడు అనలేదు ఆవిడ. ఓకే, సూపర్. ఎప్పుడు చేయండి ఆవిడ చెప్తాను. నేను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆవిడ ఏంటి కూర్చున్నావండి, జూమ్ కాల్కి రా అంటుంది ఆవిడ. అలా స్టార్ట్ చేసాం. సో మేడం ఎప్పుడు ఆపలేదు. షీ వాస్ మెంటరింగ్ త్రూ ద ప్రాసెస్. ఆవిడ కోవిడ్ టైంలో కూడా జూమ్ కాల్స్ చేసి యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది నాగా అని నాకు మళ్ళీది అదే మన వశిష్ఠ బింబిసార డైరెక్టర్, అతని తమ్ముడు నాగా, మళ్ళీ సత్యనారాయణ గారు అబ్బాయి. సో నాగా ఈజ్ వన్ హూ టేక్ దిస్ ప్రాజెక్ట్ టు అన్నపూర్ణ స్టూడియోస్. ఫస్ట్ అతనికి బాగా నచ్చింది, అతను తీసుకెళ్ళాడు. సో కోవిడ్ టైంలో నేను, నాగా, సుప్రియ మేడం, మేము ముగ్గురం జూమ్ కాల్స్లో ఉండి వీ యూస్ టు డిస్కస్ ఆన్ ద స్టోరీ. తర్వాత దీని మనకి ఎంత టైం ఉంది, బికాస్ బయట ఎలా జరుగుతుందో అవైతే డెఫినెట్గా అది మన పర్సనల్గా చాలా హిట్ చేసిన. ఆ టైంలో నిజంగా చెప్పాలంటే ప్రొఫెషన్ ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ది పర్సనల్ లైఫ్ ఇట్స్ గోయింగ్ గుడ్, బట్ సెకండ్ స్టేజ్ని ఇలా ప్రొఫెషనల్గా తీసుకెళ్తున్నాం. జరిగింది. ఇంకా కోవిడ్ అయిపోయిన తర్వాత యాక్టర్స్, చాలామంది యాక్టర్స్ ఇంకా స్టార్ట్. దీన్ని చూసుకుంటే లొకేషన్లు కూడా చాలా లొకేషన్లు కనిపిస్తున్నాయి. అంటే క్యారెక్టర్స్ కదా సార్. చూడండి, బేసిక్ గా ఒక మనిషి జీవితంలో ఆన్ యావరేజ్ ఎన్ని ప్లేసులు తిరుగుంటారు మీరు? అంటే జనరల్ గా మనం నార్మల్ గా కొన్ని లొకేషన్ తిరిగేసరికి అలిసిపోతాం, ఏం వెళ్తాంలో ఇంకా తిరుగుతాం కాలంలో. మీరు ఎన్ని లొకేషన్లు ఎలా హ్యాండిల్ చేశారు అసలు? అంటే సార్, యాజ్ అ డైరెక్టర్ ఐ హావ్ టు షూట్. నేను ఎట్లాగైనా కంప్లీట్ చేయాలి దీన్ని. సో దట్ ఓన్లీ మోటివేట్. ఒకటే, దీన్ని ఎండ్ చేయాలి అంతే, కంప్లీట్ గా ఎండ్ చేయాలి, ఫినిష్ చేయాలి అంతే అన్నట్టుగా. సో దట్ ఓన్లీ మోటివేట్స్ అస్. ప్రాక్టీస్ కూడా ఒక్కొక్కరు దాదాపు 20-30 లొకేషన్లు తిరిగారు. పాప ఆయన అయితే రోడ్ అంతా తిప్పేశాను రోజంతా, ఫుడ్ నీళ్ళు ఇవ్వకుండా. సో ఎవ్రీవన్ వాంట్స్ టు ఫినిష్ దిస్. సో లాట్ ఆఫ్ లొకేషన్స్, అది కూడా చాలా ఛాలెంజెస్ జరిగాయి. బట్ అన్ని ఫేసెస్లో ఛాలెంజ్లండి. ఒక సామెత గుర్తొస్తుంది నాకు, వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలని. సో వ్యూహం కూడా అట్లాగే జరిగాయి. సో అట్లా అన్నీ జరిగాయి. బట్ ఇది అన్ని తట్టుకుని బయటకు వచ్చింది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ స్టూడియోస్. సూపర్. అండ్ సుప్రియ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను, అంటే మీవే ఆ సందర్భంలో చెప్తే ఆ వ్యక్తుల గురించి. సో ఫస్ట్, సో రాజమౌళి గారు, మీకు ఆయనకి విడరాని సంబంధం ఉన్నట్టుంది కదా, సో చెప్తారా ఎప్పుడు, ఏ సందర్భంలో? ఈ పిక్చర్ ఇది బాహుబలి 2 ఓకే సినిమా చూసి వచ్చాక. ఆయన గురించి చెప్పాలంటే
నేను ఏం చెప్పాలంటే ఇంకా ఆయన గురించి నాకు ఆయన అంత క్లోజ్ నాకు అన్నది ఇట్ సెల్ఫ్ ఈజ్ అంటే ఆయనతో పని చేయడం అవన్నీ ఎప్పుడు చెప్పాను మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఆయనతో పని చేయడం ఛాలెంజ్ ఎక్సైటింగ్ ఉంటుంది బట్ ఇట్ ఈస్ నా రిలేషన్షిప్ ఇప్పుడు తనతో బియాండ్ ఎవ్రీథింగ్ ఇంకా దానికి చెప్పుకోవడానికి ఇంకా అంటే చాలా మంది జస్ట్ డైరెక్టర్ యాక్టర్ అండ్ డైరెక్టర్ కాదు అది బియాండ్ అండి. ఓకే, అంటే చాలా మంది డైరెక్టర్లు అంటారు రాజమౌళి లాగా ఉండాలి, రాజమౌళి లాగే చేయాలనుకుంటాం. సో ఆ కొత్త కోణం మీరు ఏదైనా చూసారు అతనిలో? అంటే కొత్తది అనే కన్నా హార్డ్ వర్క్ చేయడంలో ఇన్ఫినిటీ అన్నది చెప్పుకోవచ్చు. దానికి ఒక పర్సంటేజ్ వేయలేను నేను, 100%, 200%, ఇన్ఫినిటీ. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ సై అప్పుడు అనట్లేదు, అవునవును, నేను ఇప్పుడు కూడా దగ్గరగా చూస్తాను, మొత్తం చూసింది. ఈ రోజు నిన్న కూడా ఆయన అలానే పనిచేస్తారు. సూపర్, అది ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అయింది. అంటే వాట్ సక్సెస్ ఐ హ్యావ్ బిహైండ్ అన్నది 1% కూడా ఆయన మైండ్లో ఉండదు అసలు. వైల్ వర్కింగ్ దిస్ ఈజ్ మై ఫస్ట్, దీనికి నేను ఎంత అన్నట్టే పనిచేస్తాను. సూపర్, దట్ ఈస్ ద క్వాలిటీ ఐ థింక్ ఈజ్ వాట్ టేకింగ్ హిమ్ టు వాట్ ఎవర్ లెవెల్స్ ఈజ్ గోయింగ్ నౌ. ఈ మధ్యకాలం మిగతాదంతా తన టాలెంట్, హౌ ఈజ్ థింగ్, కొత్త టెక్నిక్ ని ఎలా వాడుతున్నారు అదంతా ఎవరైనా చేయవచ్చు. బట్ ఆ హార్డ్ వర్కింగ్ సక్సెస్ నెవర్. ఎవ్రీ మూవీ ఫస్ట్ మూవీలో వర్క్ చేస్తారు. ఫస్ట్ మూవీ కన్నా ఎక్కువ అవుతుందండి యాక్చువల్లీ. తను ఇప్పుడు వెళ్ళే స్టేజ్ సార్ చెప్పడానికి మనకి మాటలు లేవు ఇంకా మాటలు లేవు. అంటే అది నెక్స్ట్ పోత్ ఇది కూడా అంతే అండి. డార్లింగ్ తోటి ప్రభాస్ ఆఫ్టర్ సేమ్ బాహుబలి 2 సక్సెస్ తర్వాత పార్టీ చేసుకుంటారు ఇప్పుడు, సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ. సూపర్ అండి. డార్లింగ్ ఈజ్ ట్రూలీ డార్లింగ్. ఏదో మాట కోసం మనం డార్లింగ్ అంటాం అన్నది కాదు, తనంత క్లోజ్గా, తనంత ఏమంటారు హార్ట్ వార్మింగ్గా నాకు తెలిసి. అంటే ఎవరు అన్నది ఉండదు, నీ లెవెల్తో సంబంధం ఉండదు. నువ్వు తెలుసు, నీకు పరిచయం అంటే ఫినిష్, ఫుల్ ఓపెన్ హ్యాండ్స్తో నిన్ను దగ్గర తీసుకున్నాను. అవును, దట్ ఈస్ డార్లింగ్. సో అదే చాలా మంది కలిసే వాళ్ళు కూడా చెప్పారనమాట ప్రభాస్ గురించి. అంటే అక్కడ హీరో అనేది పక్కన పెట్టేస్తారు, తను ఎలాంటి వారైనా నాకు తెలుసు అంటే నా ఫ్రెండ్, నా ఫ్యామిలీ అనేటట్లే. అసలు తనున్న లెవెల్కి తను అలా మనం కలిస్తే అలా ఉండదండి, వేరే లెవెల్. అదే అసలు అదే తినేనా ప్రభాస్ అయినా బాహుబలి అయినా ఇది అన్నట్టు అసలు ఇలా కూడా ఉండొచ్చా అన్నట్టు ఉంటాడు. సూపర్, అలా ఉండడం గ్రేట్ అండి. నెక్స్ట్ మోస్ట్ హిలేరియస్ ఎక్స్పీరియన్స్ నరేష్తో, నా క్లోజెస్ట్ ఫ్రెండ్ నరేష్, నా బెస్ట్ ఫ్రెండ్ బ్రహ్మానందం గారితో పార్టీ సినిమాలో వర్క్ చేయడం. నా మోస్ట్ హిలేరియస్, చాలా కష్టపడ్డ చేయడం యాక్టింగ్ ఆ సినిమాకి. ఎందుకు అంటే ఆయనను చూస్తే నవ్వు వస్తుంది సినిమాలో. నేను అసలు ఆయన ఏమి చేయక్కర్లేదు, ఆయన ఇలా చూసి ఇలా అంటే నాకు నవ్వు వస్తుంది. అది ఆయన నా ముందంటే ఒక్కటి కూడా నేను సింగిల్ టేక్ చేయలేదు. బాబోయ్, మోస్ట్ టెర్రిఫిక్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయన ముందు మేము ఏంటంటే నథింగ్ ఈజ్ నథింగ్. అంత కంఫర్ట్తో వర్క్ చేశారంటే అన్బిలీవబుల్ ఫర్ మీ. నేను 4th ఫిల్మ్ నాకు అది 2006లో రిలీజ్ అయింది, 2005లో షూట్ చేసి ఆఫ్టర్ అనుకోకుండా ఒకరోజు థియేటర్లు ప్రతి ఒక్కరు కూడా సీట్ల మీద కూర్చోలే, అంత హ్యాపీగా నవ్వారనమాట. ఆ సినిమా ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు కన్నా ఇప్పుడు టీవీలో చూస్తే ఇంకెక్కువ. ఇంకా అవును, అంటే అది అహెడ్ ఆఫ్ టైమ్ సినిమానో ఏంటో మరి. పార్టీ చేసుకున్నారు, మామూలు పార్టీ కాదు. సో రైట్. అండ్ బ్రహ్మానంద గారి గురించి చెప్పాలంటే ఇంకా చెప్పలేదు. అది వన్ మోర్ లిజెండ్ హూ ఇస్ ట్రోల్స్ కి మెంబర్స్ కి ఒక దేవుడు అనుకోవచ్చు. అంతే అందరికండి. అంటే మన లైఫ్లో ఎన్నో బాధలు ఉంటే ఏదో ఒకటి ఉంటుందండి, అవన్నిటిని ఓవర్కమ్ చేసుకొని మనం ఎలా ఉండాలి అని ఆయన ఫేస్ చూస్తే మనకు నవ్వు వచ్చేస్తుంది, అన్నీ మర్చిపోవచ్చు. సినిమా చూసే అవసరం కూడా లేదు, ఫేస్ చూస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది. స్ట్రెస్ బస్టర్. అంతకన్నా ఒక యాక్టర్కైనా ఒక మనిషికైనా ఇంకేముందని తన హీ కుడ్ గివ్ ఇట్ టు మిలియన్స్ అండ్ మిలియన్స్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్. ఎక్కడ మనం ఉన్నా బ్రహ్మానందం గారిని చూస్తే మనం నవ్వుతాం. సూపర్. లాస్ట్ వన్, మెగాస్టార్, మై హీరో అండి. ఎక్కడది? ఇది అయితే 100 days ఫంక్షన్కి తను చీఫ్ గెస్ట్కి వచ్చారండి. ఓకే, నా ఫస్ట్ సినిమాకి. సో నాకు అంటే నేను సినిమాలోకి రావడానికి రీజనే మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే చిన్నప్పటి నుంచి చూసి, అంటే ఆ జనరేషన్ ఆయన సినిమా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నాకు కనెక్షన్ లేదు ఇండస్ట్రీకి, ఏమి తెలీదు, ఏం తెలీదు. అసలు సినిమాలో వస్తానని కూడా నాకు తెలియదు. ఆ పిచ్చితో ఏదో నేను చేసుకుంటూ అలా నెక్స్ట్ అలా వచ్చి, బట్ ఐఎమ్ హియర్. దో హీ హాజ్, నేను డైరెక్ట్గా ఏం చేయకపోయినా ఇక్కడ ఉన్నది రీజన్
చిరంజీవి గారి వల్ల అన్నట్టు ఫీల్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు సక్సెస్ అవ్వాలని మళ్ళీ మనం సక్సెస్ మీట్లో పక్కాగా కలుద్దాం. 100% ఆల్ ది బెస్ట్. నా ఐ హోప్ నేను బాగానే చేశాను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈ రోజు నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్. బాయ్.